దేవుని అగ్ని, పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమును బట్టి ఈ ఆదరణ టీవీ వీక్షకులైనటువంటి మీకు అందరికీ కూడా ఆ హృదయపూర్వక వందనములు. అందరు బాగున్నారు కదా? మరొకసారి ఏ రీతిగా ఈ టీవీ మాధ్యమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యమును బట్టి నేను సంతోషిస్తున్నాను. లేఖన భాగాలు చదువుకుందాం. ఈనాటి లేఖాంశం కొరకై యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, అనంత స్తోత్రుడా, మంచి దేవ, మంచి కాపరి మీకు వందనాలు. దేవప్రభా చదువు లేఖన భాగములను దీవించండి, ఆశ్రయించి అభిషేకించండి, మాతో మాట్లాడండి, బలపరచండి. నాకు మహిమకరముగా తన బిడ్డల జీవితాలలో తండ్రి వాళ్ళకు రేఖలు నన్ను ప్రసరింప చేయడానికి మీ జీవవాక్కులతో నన్ను దర్శించమని కృప చూపమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామము ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే శ్రేష్టమైన మాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ అని చెప్తున్నాడు. ఏమిటా మాట అంటే, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొంటాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా మాటలు గైకొంటారు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. ఎంత శ్రేష్టమైన, ఎంత అద్భుతమైన మాటలు మనం చూస్తున్నాం లేఖనములో. విశ్వముగా ఆకాశమును, భూమిని, సముద్రములను, పర్వతములను, లోయలను, సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మానవులను, జంతువులను, పక్షులను, సమస్తమైన జీవరాశిని సృష్టించినటువంటి దేవాది దేవుడు, సమస్తమైన ఆ విశ్వమును సృష్టించిన దేవుడు మన మధ్యలోకి వచ్చి ఆయన మన మధ్యలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కేవలము మంటితో చేయబడిన దుమ్ము ధూళి వంచి వారమైన, ఏమాత్రం ఎటువంటి యోగ్యత లేనటువంటి వారమైనటువంటి, కేవలం అల్పూలమైనటువంటి మానవులను మన మధ్యలోనికి వచ్చి ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నా మాటలు గైకొంటారో, ఎవరైతే నా వాక్యములు వింటారో, నా మాటను విని, నా వాక్యములు విని నా వారి హృదయములో వీటిని భద్రము చేసుకుంటారో, వాటి ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో, వాటికి ప్రాధాన్యత ఇస్తారు, నా మాటలు ఎవరైతే తమ హృదయంలో పదిలపరచుకొంటారో వారిని నా తండ్రి ప్రేమిస్తాడు. అప్పుడు మేము అనగా నా తండ్రి నేను ఇరువురము కూడా వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. లోకములు గమనిస్తాయి, పెద్ద అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, రాష్ట్రపతులు, దేశాధినేతలు ఎవరు కూడా వచ్చి నీతో నివసించారు. కానీ అలాంటి అనేక మందిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవాది దేవుడు నీతో వచ్చి, నీ దగ్గరకు వచ్చి, నీతో, నీ ఇంటిలో నీతో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు, ఆయన మాటలను నువ్వు గైకొన్నప్పుడు, ఆయన మాటల ప్రకారం జీవించడానికి నువ్వు ఇష్టపడ్డప్పుడు, ఆయన మాటలు హృదయం పదిలపరుచుకొని వాటిని అనుసరించి నువ్వు ఎప్పుడైతే నడుచుకోవడానికి ఇష్టపడతావో, ఈ దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మేము అంటున్నాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. ఎంత గొప్ప మాట! ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవాది దేవుడు, సృష్టికర్త అన్న దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో నివసిస్తున్నాడు, నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు అని నువ్వు గమనించగలుగుతున్నావా? లోకంలో చాలామంది విశ్వాసులు విశ్వసించేది ఏమిటంటే, దేవుడు నా హృదయంలో ఉన్నాడు, దేవుడు నా హృదయంలో నివాసం ఉంటాడు, నాలో ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. బాప్తిసం తీసుకున్నప్పుడు, మారుమనసు పొందినప్పుడు, రక్షణ పొందుకున్నప్పుడు దేవుడు నా హృదయంలోకి వచ్చి నా హృదయంలో నివాసం ఉంటాడు, నా హృదయము దేవునికి ఆలయం కదా అని అనుకుంటూ ఉంటారు. ఓకే, దేవుడు హృదయంలో నివాసం ఉంటాడు, కానీ దానికన్నా ప్రాముఖ్యంగా దేవుడు నీతో కూడా నివసిస్తాడు. నీ కుటుంబములో, నీ కుటుంబ సభ్యులతో పాటుగా ఆయన నీతో కూడా నివసిస్తాడు.
నీ కుటుంబంలో ఒకవేళ నలుగురు కనుక సభ్యులు ఉంటే ఐదవ వ్యక్తిగా, ప్రథమమైన వ్యక్తిగా ఆయన మీతో కూడా నివసిస్తున్నాడు అని మీరు గమనించాలి. దేవుడు నీతో నివసించాలంటే మరి నీ జీవితం ఎలా ఉండాలి, నీ మాటలు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి, నీ ఆలోచన ఎలా ఉండాలి, నీ ఇంటిలో పరిస్థితి ఎలా ఉండాలి, అలాగన దేవుని యొక్క నివాసమును, దేవుని యొక్క సన్నిధిని నీతో ఎలా నువ్వు నిలుపుకోగలవు. లేఖనములు గమనిస్తే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఎవడు నన్ను ప్రేమిస్తాడో, ఎవడు నా మాటలు గైకొంటాడో, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. తండ్రి కుమారుడే కాదండి. లేఖనములు గమనిస్తే అదే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకోగలిగితే అక్కడ శ్రేష్టమైన మాట గమనించగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇక్కడ, నేను తండ్రిని వేడుకొంచాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నేను తండ్రిని వేడుకొంచాను ఎల్లప్పుడూ మీతో ఉండుట కొరకై సత్యస్వరూపియగు ఆత్మను, ఆదరణ కర్తను ఆయన మీ యొద్దకు పంపిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండుట కొరకై ఆ ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు అని లేఖనంలో చూస్తున్నాం. లేఖనంలో గమనిస్తే సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. లేఖనంలో గమనిస్తే ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో కూడా నివసించును. నేను తండ్రిని వేడుకొంచాను, సత్యస్వరూపిగా ఆత్మ అనగా ఆదరణకర్త మీ ఎదుకు వస్తాడు. ఆయన వచ్చినట్లుగా నేను తండ్రిని వేడుకొంచాను. ఈ ఆదరణకర్తన పరిశుద్ధాత్మ దేవుడు, ఈ సత్యస్వరూపిన ఆత్మ మీ ఎదుకు వచ్చి ఎల్లప్పుడూ ఆయన మీతో ఉండుట కొరకై నేను తండ్రిని వేడుకొంటాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఆయన మీలో ఉండును, మీతో నివసించును అని లేఖనములో చూస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు, మనతో కూడా నివసిస్తాడు. చాలాసార్లు దేవుడు నాకు దర్శనములు చూపించిన విషయం ఏమిటంటే, చాలా సందర్భాల్లో నేను వెళుతున్నప్పుడు నాకు ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెళుతూ ఉండడం నేను లేఖనంలో చూస్తుంటాను. చాలాసార్లు దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒకసారి నేను ఒక 5 మంది సహోదరులు కలిసి ఒక గ్రామానికి పరిసరకు వెళ్తున్నాం. కుంట దగ్గర ఉన్నటువంటి వాదంపల్లి అనేటువంటి గ్రామానికి మేము పరిచయకు వెళ్తున్నాం. ఆ పరిచయకు వెళ్తున్న సమయంలో మేము కాస్త చీకటి పడింది, సాయంకాలం వాహనాల మీద వెళ్తున్నాం. అలా వాహనాలు వెళ్తున్నప్పుడు ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ మాకు కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చింది. వాదంపల్లి వెళ్ళే రోడ్డు ఇలా రైట్ సైడ్ కట్ అయి వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళిపోతే మరొక గ్రామానికి వెళ్తాం. అలా క్రాస్ కావాల్సిన రోడ్డు మేము దాటేసి వచ్చామా అని కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఆ రాత్రి కాలంలో చీకటిలో కన్ఫ్యూజ్ అయిన తర్వాత అక్కడ వ్యక్తిని మేము అడిగాం, అయ్యా ఈ వాదంపల్లి వెళ్ళే గ్రామం ముందుగా ఉందా లేకపోతే వెనక మేము దాటేసి వచ్చామా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, అయ్యగారు ముందు రండి నేను చూపిస్తానని చెప్పాడు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఆ వాదంపల్లి గ్రామానికి మేము వెళ్ళిపోయి అక్కడ పరిచయం చేయడం మేము చేసాం. అక్కడ దాదాపు రాత్రి 12 గంటల వరకు అక్కడ అద్భుతమైన కార్యములు దేవుడు చేసి చాలా ఆశ్చర్యకర రీతిలో పరిచయలు వాడుకున్నాడు. ఆ తదుపరి దినాన మధ్యాహ్నము దాదాపు 2 గంటల ప్రాంతంలో నేను భోజనం చేసి అలా పడుకొని ఉన్నాను. పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతూ ఉండగానే ఒక్క క్షణం నా కన్నురెప్ప మూతబడింది. ఒక దర్శనం, చక్కని దర్శనం ప్రభు నాకు చూపిస్తున్నాడు. ఏమిటో దర్శనం అంటే, ఎక్కడైతే మేము రాత్రి కాలంలో మా వాహనాలు ఆపి ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతున్నామో ఆ స్థలాన్ని, ఆ స్పాట్ను దేవుడు దర్శనంలో నాకు చూపిస్తున్నాడు. ఆ స్థలంలో ఆకాశం నుండి ఒక వెలుగు పడి ఆ వెలుగు మాకు ముందుగా అలా వెళుతుంది. వాటి వెనుక, ఆ వెలుగు వెనుక మా వాహనాలు వెళుతున్నాయి. ఆ వెలుగు అలా తిరుగుతుంది, మా వాహనాలు అలా దాన్ని అనుసరించి తిరుగుతున్నట్లుగా దర్శనంలో చూస్తున్నాడు. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి ఒక పాట పాడుతున్నాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం విన్నటువంటి పాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా పెదవులు వాడుకొని ఆయన లోపల నుంచి పాట పాడుతున్నాడు. నా పెదవులకు ఒక పాట ఇస్తున్నాడు. ఏమిటా పాట అంటే, కారు చీకటిలో కాంతి రేఖవై మూగ గుండెలో దివ్యవాణివై. లోపల నుంచి నాకు తెలియకుండా పాట వస్తుంది. కారు చీకటిలో కాంతి రేఖవై, నువ్వు మాతో కూడా ఉంటావు కదా, మాకు ముందుగా నడుస్తావు కదా. నిజంగా నా జీవితంలో, నా పరిచర్యలో చాలాసార్లు నేను గమనించిన విషయం ఏంటంటే, ప్రభు నాకు ముందుగా నడుస్తూ ఉండడం, ఆయన నా ప్రక్కన నిలబడి ఉండడం, ఆయన నాతో కూడా ఉండడం, నాతో సంభాషించడం, ఆయనకు సన్నిధిని, ఆయనకు సహవాసమును,
అనేక మార్లు నేను అనుభవిస్తూ ఉంటాను. ఆయన మనతో కూడా ఉంటాడు అని ఇద్దరు నువ్వు గమనించగలుగుతున్నావా? ఆయన నీతో కూడా నివసిస్తున్నాడు నీ ఇంటిలో. ఆయన నీతో ఉన్నప్పుడు ఎలాగో నువ్వు ఉండాలి, నీ ప్రవర్తన, నీ మాట ఎలాగ ఉండాలి, నీకు చూపులు, నీకు తలంపులు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన, నీకు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎలాగ ఉండాలి. ఆయన నీతో నివసించాలంటే, నీతో ఉండాలంటే లేఖనములు గమనిస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో మనం గమనించగలుగుతాయి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవుచుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడనో. దేవుడు మాట్లాడి దేవుడు ఎలాంటి వాడంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు ఇలాగున సెలవిస్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నేను మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో నివసించువాడను. నేను నివసించే స్థలం మహా ఉన్నతమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం, మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో నేను నివసించువాడను. అయినను వినయము కలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, వినయము కలవారి యొద్దను, దీన మనస్సు కలవారి యొద్దను నివసించుచున్నాను. ఎంత శ్రేష్టమైనటువంటి ఒక శుభ సందేశం అది మనం చూస్తున్నాం. నిజముగా మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, మహా ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలములలో వసించే దేవుడు మాట్లాడుతున్నాడు. వినయము కలవారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, ప్రాణమును అనేక సమస్యలతో, శోధలతో, వేదనతో, కష్టముతో, దుఃఖముతో, అపజయములతో, అవమానములతో నీ హృదయం ఒకరు నలిగిపోయి ఉందా? నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి నేను వినయము కలవారి యొద్ద, దీన మనస్సు కలవారి యొద్ద నేను నివసిస్తున్నాను. దేవునితో నివసిస్తున్నాడు. మరువకు, దేవునితో ఉంటున్నాడు, దేవునితో నివసిస్తున్నాడు. నువ్వు మరువకు. ఎవరు నీకు తోడున్నా, ఎవరు నీకు తోడు లేకపోయినా, ఎవరు నీకు వాగ్దానములు చేసి నేను విడొచ్చు వెళ్ళిపోయినా ఈ లోకంలో నీ ఒంటరివి కాదు. యోహాను సువార్తలో మనం ఇందాక చదువు లేఖన భాగంలో చూస్తే నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మనల్ని అనాథులుగా విడివాడు. నువ్వు ఒంటరివి కాదు. ఇది నమ్మునా దేవుడు నీతో నివసిస్తున్నాడు, దేవుడు నీతో ఉంటున్నాడు. అయితే ప్రభు కోరుకున్నది ఒకటే, ప్రభు ఆశపడేది ఒకటే. ఆయన ఆశపడేది ఏమిటంటే బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో గమనిస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నువ్వు పరిశుద్ధులుగా జీవిస్తే, పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే, నీ హృదయంలో పరిశుద్ధత కాపాడుకుంటే దేవాది దేవుడు నీతో కూడా నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిని, ఆయన సహవాసమును నువ్వు నిత్యము కాపాడుకోవడానికి పరిశుద్ధత కలిగి ఉండవు. అపవిత్రమైన కార్యకలాపాలను విడిచిపెట్టు, పాపపు స్వభావాన్ని విడిచిపెట్టు, లోకాన్ని శరీరాన్ని ప్రేమించడం విడిచిపెట్టు, అసాంఘికమైన కార్యక్రమాలను విడిచిపెట్టి పరిశుద్ధతను, నీతిని ప్రేమిస్తూ దేవునికి ఇష్టకరమైన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే దేవుని సన్నిధి ఎప్పుడు కూడా నీతో ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ దేవుడు నీతో ఉంటాడు. 16వ వచనములు గమనిస్తే అక్కడ ఇంకో మాట ఉంది. ప్రభు మాట్లాడుతున్నాడు, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మీరు కూడా మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్తమైన విషయముల యందు ఎలా ఉండాలి? పరిశుద్ధతను కలిగి ఉండాలి. సమస్త కార్యములందు పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. నీ దిన కార్యకలాపాలన్నీ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నీ సమస్తమైన కార్యకలాపాలలో పరిశుద్ధత కలిగి ఉండునట్లుగా నువ్వు జాగ్రత్త పడినట్లయితే ఈ దేవాది దేవుడు నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంటిలో నీతో ఉంటాడు. నువ్వు ఉద్యోగం చేసే చోట, నువ్వు వ్యాపారం చేసే చోట, నువ్వు పని చేసే చోట, నువ్వు ప్రయాణం చేసే చోట, ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏం చేసినా కూడా ఈ దేవాది దేవుడు నీతో నివసించడానికి, నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు.
ఈయన నీతో నివసిస్తున్నాడు, నీలో ఉంటున్నాడు. అలాగే నేను నీతో నివసిస్తున్నాడు. ఈ సత్యస్వరూపిణి ఆత్మ కొరకు యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని వేడుకున్నాడు. ఆ సత్యస్వరూపిణి ఆత్మ పెంతెకొస్తు దినమున ఈ భూమిపైకి వచ్చాడు. ఎల్లప్పుడూ కూడా నీలో ఉండడానికి, నీతో ఉండడానికి. నీతో ఆయన ఉంటున్నాడు, నీ కుడి పక్కన ఉంటున్నాడు, నీకు ముందుగా నడుస్తున్నాడు. ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా నడుచుచూ ఉన్నాడు. మెట్టగిన మార్గములు సరళము చేయడానికి, ప్రతి విషయంలో నీకు విజయమునివ్వడానికి, శత్రువు పైన నీకు జయమునివ్వడానికి సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ముందుగా నడుచుచు నీతో నివసిస్తూ ఉండగా ఆయన సన్నిధిని కాపాడుకుంటావా? ఆయన సన్నిధిని ప్రేమిస్తావా? ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నీవు కూడా పరిశుద్ధుడిగా ఉంటావా? నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే ఆయన నీతో నివసిస్తాడు. ప్రేమ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ పరిశుద్ధతను కాపాడుకో. నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, ఎందుకంటే నిన్ను పొలచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. హీఈస్ హోలీ, హీఈస్ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటే నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనములో గమనిస్తే అక్కడ ప్రవక్త అంటున్నాడు, ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతున్నా, మీ మధ్య నివాసము చేస్తాను. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. మన మధ్యలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. సంతోషంగా ఉండు, నీకు దుఃఖపడుకో, వేదన పడుకో, చింతపడుకో. నీ హృదయ భారం అంతటిని కూడా ఆయన పాదాల దగ్గర పట్టు. నీ హృదయం తేలిక చేసుకో. ఆయన నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను, సంతోషముగా ఉండి పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. అయితే ఆయన నీతో నివసించాలంటే, నీతో ఉండాలంటే, నీ కుటుంబంలో నివసించాలంటే, ఆయన నివాసం నీతో కూడా ఉండాలంటే పరిశుద్ధతను కలిగి ఉండు. దేవుడు మాట్లాడుతున్నాడు, వినయము కలవారి ప్రాణాన్ని ఉజ్జీంప చేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీంప చేయడానికి వినయము కలవారి యొద్దను, దీన మనస్సు కలవారి యొద్దను నేను నివసిస్తున్నాను అంటున్నాడు. వినయము, దీన మనస్సు నీకుంటే, విరిగి నలిగిన హృదయము నీకుంటే, పరిశుద్ధమైన హృదయము నీకుంటే ఆయన నీతో నివసిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుకోగలిగినట్లయితే అక్కడ అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు రాస్తూ చెప్తున్న మాట ఏమిటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఖాళీగా చేసుకున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని మహిమలో ఉంటున్నటువంటి వాడు. ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని, ఖాళీ చేసుకొని, తన మహిమనంతా విడచిపెట్టి ఆయన మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తన రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను అనే లేఖనములు చూస్తున్నా. మరణము పొందునంతగా తండ్రి ఆజ్ఞను శిరసావహించి సిలువ మరణము పొంది నిన్ను నన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి విధేయత చూపాడు. విధేయత చూపాడు. ఎంతగా తగ్గించుకున్నాడు. దేవుని స్వరూపాన్ని విడచిపెట్టి, దేవుని మహిమను విడచిపెట్టి, పాపులమైన మన కొరకు, పాపభూషితమైన లోకమును ఆయన దర్శించడానికి ఈ భూమికి ఆయన వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు అని లేఖనంలో చూస్తున్నాం. విధేయతకు అర్థము చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనోజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా. విధేయతకే అర్థము చెప్పిన
చూపిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా. విధేయతకు అర్థము చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు చూసి ఆయన కలిగిన మనస్సు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నీవు కూడా కలిగి ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. ఈ మనస్సును కలిగి ఉన్నట్లయితే, ఈ తగ్గింపు, ఈ వినయము, ఈ విధేయత, ఈ విరిగిన హృదయము నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ దేవాది దేవుని నివాసము నీతో కూడా ఉంటుంది. నీ ఇంటిలో ఆయన నీతో కూడా నివాసిస్తాడు. విజయ పథమును నడిపించడానికి ఇంతవరకు ఎలాంటి అపజయములతో, అవమానములతో, ఆవేదనతో జీవిస్తున్నావో, ఎలాంటి సమస్యలతో కొట్టబడి నువ్వు నలిగిపోతున్నావో, వేదనతో, దుఃఖముతో, కన్నీటితో ఉంచున్నావో, నీకు నెమ్మదినివ్వడానికి, నీకు విజయమునివ్వడానికి, నేను ఆస్వాదించడానికి దేవాది దేవుడు నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక సమయమును గమనించు. దేవాది దేవుడు ఇలాంటి వినయం నీకుందా? నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. లేక నువ్వు గమనిస్తున్న సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనములో అక్కడ దైవజనుడైనటువంటి మోషేని గురించి ఒక మాట రాయబడింది. యెహోవా మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు. ఎంతటి సాత్వికత! అందుకనే 8వ వచనంలో గమనిస్తే అక్కడ మాట ఉంటుంది, నేను గూఢభావములతో కాదు, దర్శనం వచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతాను. గూఢభావములతో కాకుండా దర్శనం ఇచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడతాను. ఎందుకంటే అతను భూమి మీద వారందరిలోకి మిక్కిలి సాత్వికుడు. ఇలాంటి సాత్వికత నీకుంటే, ఇలాంటి దీన మనస్సు నీకుంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమ దేవుని కుమార్, దేవుని కుమార్తె, సాత్వికత కలిగి ఉండు, దీని మనస్సు కలిగి ఉండు, విరిగిన హృదయం కలిగి ఉండు, వినయము కలిగి ఉండు, పరిశుద్ధతను ప్రేమించు, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండు. దేవుడు నీతో నివసిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్తన దేవుడు నీతో నివసిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గర పాపమునకు తావులేదు, చీకటికి తావులేదు. నువ్వు చీకటిని, పాపమును విడచిపెట్టి ఆయన నీతో ఉంటున్నాడని గమనించి గుర్తరిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయి. లేఖన భాగంలో గమనించినట్లయితే సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనం గమనించగలిగితే అక్కడ దేవుడు అనేక మాట్లాడుతున్నాడు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. చాలు. లేఖనంలో గమనిస్తే మీరు నివసించు దేశమును మీరు అపవిత్రపరచకూడదు. మీరు నివసిస్తున్న కుటుంబాన్ని, మీరు నివసిస్తున్న స్థలమును, నువ్వు పనిచేసే స్థలమును నువ్వు అపవిత్రపరచకూడదు. ఎందుకనగా నేను మీ మధ్య నివసిస్తున్నాను. దేవుడు తిరిగి రిపీట్ చేస్తూ మాట్లాడుతున్నాను. నిజముగా యెహోవానగు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. నిజముగా నిజముగా యెహోవానగు నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నాను. ఎంత గొప్ప మాట, ఎంత శ్రేష్టమైన మాట. నేను మీ మధ్య నివసిస్తున్నాను, నిజముగా నివసిస్తున్నాను. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే నీతో నిత్యము కూడా నివసించడానికి, ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఆదరణకర్తగా, సత్యస్వరూపక ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నిత్యం ఉండడానికి అని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధత కలిగి ఉంటే నీతో ఆయన నివసిస్తున్నాడు. నీతో ఎవరు లేకపోయినా కూడా, నీతో ఎవరు వివాహ దినాన నీకు వాగ్దానం వచ్చేసి ఎల్లప్పుడూ నీతో ఉంటానని, నీ సుఖములో, దుఃఖములో, కష్టములో, వేదనలో నేను విడువనని నీకు వాగ్దానం చేస్తున్నా నీ భర్త ఈ దినమా ఒకవేళ నీకు లేడా? నీ భార్య ఒకవేళ వాగ్దానం చేసిన 4 రోజులకే నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? నీకు ఆసరగా అండగా ఉంటాడనుకున్నటువంటి నీ తండ్రి లేకపోతే నీ తల్లి నీతో ఈ దినమున లేదా? నీ అన్నదమ్ములు, నీ బంధు స్నేహితులు నేను ఒకవేళ విడిచిపెట్టి ఉన్నారా? ఈ దేవాది దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకమునకు వచ్చిన దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడని, నివసిస్తున్నాడని, నీకు తోడుగా ఉంటాడని, ఆయనను విడువడని, నేను ఎడ్డబాయడని గుర్తెరుగు దినమున నేను ఎల్లప్పుడూ ఆయన నీతో కూడా ఉంటాడు. పర్వతంలో తొలగినను, మెట్టలు తత్తరిలినారు, నా కృప నిన్ను విడిచిపోతూ నిమిషం మాత్రము నేను విసర్జించుతుని, కానీ గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ దేవాదేవుడు నీతో నివసిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు. నీకు చూపులు జాగ్రత్త, నీ తలంపులు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. పరిశుద్ధత కనుక నీతో లేకపోతే ఆయన నీతో కూడా ఉండడు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఉన్నప్పుడు ఐగుప్తు నుంచి కనానుకు వారు ప్రయాణం చేస్తూ వెళుతున్న సమయంలో
వారు హాయి అనేటువంటి ఒక పురాన్ని, ఒక పట్టణాన్ని వారు జయించవలసి వచ్చింది. అయితే యెహోషువ నాయకత్వంలో వారు వెళ్ళి వేగుల వారిని కొంతమందిని ఆ హాయి పురమునికి పంపించినప్పుడు వేగుల వారు వెళ్ళి చూసి వచ్చారు. వచ్చి యెహోషువ చెప్తున్న మాట ఏమిటంటే, మనమందరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, హాయి పురం చాలా చిన్నది, ఆ పట్టణం చాలా చిన్నది, ఒక 2-3 వేల మంది వెళ్ళినట్లయితే ఆ పట్టణాన్ని మనం జయించవచ్చు అని వేగుల వారు చెప్పారు. దానిని బట్టి యెహోషువ 3,000 మందిని సైనికులను పంపించినప్పుడు ఆ హాయి పురం వారు వీరి తరిమి కొట్టి అందులో 36 మందిని హతము చేసినట్టుగా లేఖనములు చూస్తున్నా. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనములో దేవుడు మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, శపితమైనటువంటి వారిని మీ మధ్యలో నిర్మూలము చేస్తేనే కానీ నేను మీతో కూడా ఉండను. అన్లెస్ యు డెస్ట్రాయ్ ద అకాస్డ్ ఫ్రమ్ అమంగ్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ బీ విత్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ విత్ యూ. నేను మీతో ఉండను. అపవిత్రమైన వాటిని మీరు నిర్మూలన చేయండి, శపితమైన వాటిని మీరు నిర్మూలన చేస్తేనే కానీ. అపవిత్రమైనవి మీ హృదయంలో ఉన్నట్లయితే, మీ కుటుంబంలో ఉన్నట్లయితే ఆయన మనతో ఉండడు. అపజయం పొందుకుంటాం, ఆవేదనతో పొందుకుంటాం. కాబట్టి దయచేసి గమనించు, ఈ సమయమున నీవు పరిశుద్ధంగా జీవించి దేవుడి అమూల్యమైన ఆశీర్వాదం పొందుకోవచ్చు. ఈ లోకంలో వర్ధిల్లడానికి, విజయపథం నడిపించబడడానికి, శాంతి సమాధానం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, అనంత స్తోత్రార్హుడా, ఘనత, మహిమ, ప్రభావము కలిగిన దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నాడు ప్రభా లేఖన భాగముల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు. అవును ప్రభా, నువ్వు మాతో నివసిస్తున్నావు. ఒక నన్ను ప్రేమించినాడలా వాడు నా మాటలు గైకొంటాడు. ఇదిగో నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, మేము వాని ఎద్దుకు వచ్చి వాని మధ్య నివాసము చేద్దామని మీరు వాగ్దానం చేస్తారు. అంత మాత్రం కాదు, లేఖను గమనిస్తే ఇదిగో నా తండ్రిని వేడుకుంటారు. ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఆయన సత్య స్వరూప ఆత్మను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు. లేఖనంలో చూస్తున్నాం, ఎల్లప్పుడూ మీరు మాతో కూడా నివసిస్తున్నారని ఈ సమయంలో నన్ను మేము గుర్తెరగడానికి నా లేఖన భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు మీకు వందనాలి. ఇతని వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయండి. పరిశుద్ధత కలిగి నీతిని ప్రేమిస్తూ, యథార్థత కలిగి నీ బిడ్డలు జీవిస్తూ, మీకు సన్నిధిని మీ సహవాసము కలిగి జీవించడానికి అటు కృప నీ బిడ్డలకు దయచేయమని మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమమును తమ ప్రేమపూర్వకమైన కానుకను సమర్పించి మనకు అందించినటువంటి వారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అండ్ డాక్టర్ సంధ్యారాణి, కుమారుడు శాండి. దేవుడు వారిని ఆశ్రయించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల కృపామయుడ, సర్వోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తనని బిడ్డలు తన ప్రేమపూర్వక కానుకనిచ్చి అనేక మంది ప్రభా ఇటు లేఖన భాగములతో ఆశ్రయించబడిన నిమిత్తము తండ్రి వారు విత్తిన కానుక మీరు దీవించి పరిశుద్ధపరచండి. నూరంతలుగా వయంతలుగా ఫలింప చేసి వారు చేస్తున్న వైద్య వృత్తిని మీరు దీవించి వరదలో చేయండి. అత్యకముగా ఆత్మీయముగా వారు దీవించబడి లేఖన సాయం చేసి కృపను అనుగ్రహించమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామము ద్వారా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దయచేసి గమనించండి, కుంటలోని గ్లోరీ టెంపుల్ నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధనలు జరుగుతున్నాయి. ఎలాంటి వేదనతో, దుఃఖముతో, కష్టంతో, కన్నీళ్లతో ఉన్నా కూడా దయచేసి మందిరానికి రండి. దేవునితో మాట్లాడతాడు, దేవుని దర్శిస్తాడు, దేవుని ఆశ్రయిస్తాడు. ప్రతి విధమైన వ్యాధి నుంచి, ఇబ్బంది నుంచి, దురాత్మ బంధకాల నుంచి దేవుడిని విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దయచేసి మందిరానికి రండి. ఎల్లప్పుడూ కూడా మీకోసం ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం. దేవుని మేము దీవించును గాక. దైవస్వరాలు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము నిత్యము మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.